పోలవరం జిల్లాను పులి వణికిస్తోంది. పులి భయంతో జనం పరుగులు తీస్తున్నారు. గత నెల 3వ తేదీన 14 లేగదూడలపై దాడి చేసి చంపేసింది. పులిని ప్రాణాలతో పట్టుకోవాలి. పైగా డీప్ ఫారెస్ట్లో ఉండగా పట్టుకోవడానికి లేదు. ప్లెయిన్ ఏరియాలోకి వచ్చినప్పుడే పట్టుకుంటాం. అందుకోసమే జాప్యం జరుగుతోందని జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు తెలిపారు. 21 హనుమాన్ బృందాలు గాలిస్తున్నాయి. నిత్యం డ్రోన్లతో నిఘా పెడుతున్నాము. డీప్ ఫారెస్ట్లో ఉంటే పులిని పట్టుకుంటే నేరం. అందుకే ప్లెయిన్ ఏరియాకి వచ్చే వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. మేడం మాకు మాత్రం ఉండేది వాకి టాక్సీ మేడం. అలాగే అలా కాదు మేడం, బికాస్ వెన్ వీఆర్ కమ్యూనికేట్ గత కొన్ని నెలలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను పెద్ద పులి సంచారంతో అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. అడవుల్లో అది పశువులపై దాడి చేయడంతో అధికారులకు సవాల్గా మారిందని చెప్పాలి. డ్రోన్స్, అలాగే డ్రోన్ కెమెరాస్, ట్రాప్ కెమెరాలు, అలాగే హనుమాన్ బృందాలతో, ప్రత్యేక బృందాలతో అయితే నిఘా పెట్టి దాన్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చిక్కినట్టే చిక్కి అది మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. ప్రస్తుతం అది ఏ ప్రాంతంలో సంచరిస్తుంది, ఆయా ప్రాంత ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేశారో మనతో మాట్లాడడానికి కాకినాడ ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్రరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం పులి కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ప్రాంత వాసులను ఏ విధంగా అప్రమత్తం చేశారు, ఇప్పటి వరకు అది జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత 3 జిల్లాల్లో ఎంటర్ అయిన తర్వాత ఎన్ని పశువుల మీద దాడి చేసినట్లు గుర్తించారు? మనకి ఈ టైగర్ ఏదైతే ఉందో వన్స్ క్యాప్చర్ అయిన తర్వాత మళ్ళీ రీవైల్డింగ్ చేసిన తర్వాత అది ఏలూరు జిల్లా, పోలవరం జిల్లా, కాకినాడ జిల్లా, కొంత రాజమండ్రి జిల్లా, ఈ జిల్లాలన్నీ కూడా అది సంచరించడం అన్నది జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే మనకి పిఎన్పి పాపికొండ నేషనల్ పార్క్ నుంచి జనావాసాల మధ్యలోకి వచ్చిందో మన ఇమ్మీడియట్గా అటవీ శాఖ అలర్ట్ అయింది. దానికి అమర్చినటువంటి రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ, అలాగే అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నాము. విహెచ్ఎఫ్ యాంటనాతోటి ట్రాక్ చేయటము, అలాగే డ్రోన్లతోటి, థర్మల్ డ్రోన్లతోటి ట్రాక్ చేయటము, ఈ హనుమాన్ బృందాలు విస్తృతంగా వాటి సర్వీసెస్ని ఉపయోగించుకుని మనం ఎప్పటికప్పుడు టైగర్ని ట్రాక్ చేయటం జరుగుతుంది. అయితే అది అటవీ ప్రాంతాలని పూర్తిగా వదిలిపెట్టలేదు. పూర్తిగా ప్లెయిన్ ఏరియాస్లోకి రాకుండా నైట్ టైము ఈ పశువుల మీద దాడి చేయటము, పగటిపూట అటవీ ప్రాంతంలో, దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలపైకి వెళ్ళటము, ఇలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉండటం వల్ల అది ఇప్పటివరకు ట్రాంక్యులైజ్ అవటానికి మనకి అవకాశం దొరకలేదు. ఎందుకంటే టైగర్ని ట్రాంక్యులైజ్ చేయాలంటే ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. సో అవన్నీ ఫాలో అవ్వటం వలన ఆ టైగర్కి ఏ విధమైన ప్రాణహాని ఉండదు, అలాగే ప్రజలకు కానీ టీమ్స్కి కానీ ఏ విధమైన రిస్క్ ఉండదు. సో ఈ రెండింటిని మనం సమన్వయపరుచుకుంటూ మనం ఫర్దర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 3వ తారీఖున లాస్ట్ క్యాటిల్ కిల్స్ రిపోర్ట్ అయినాయి. 14 క్యాటిల్ కిల్స్ రిపోర్ట్ అయినాయి దేవీపట్నం, గంగంపాలెం విలేజ్లో. తర్వాత ఇంకా ఇంటెన్సివ్గా మనము గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చొరవతోటి బెంగళూరు నుంచి స్పెషల్ టీమ్స్ రావడం జరిగింది. సో వారి సహాయ సహకారాలతోటి ఇంకా ఇంటెన్సివ్గా మనము దీన్ని టైగర్ మానిటరింగ్ అన్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ రీజన్ వల్ల అంటే అరౌండ్ 21 హనుమాన్ టీమ్స్ బెంగళూరు నుంచి ఎక్స్పర్ట్ టీము, నెక్స్ట్ హెడ్ ఆఫీస్ నుంచి మా హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్స్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్, సిసిఎఫ్ రాజమండ్రి, ఇలా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, అలాగే డిఎఫ్ఓ స్థాయిలో కూడా అక్కడ ఫీల్డ్లోనే ఉంటూ క్యాంపింగ్ చేస్తూ మొత్తం ఒక అరౌండ్ 200 ఫారెస్ట్ పర్సనల్ని మనం అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. రౌండ్ ది క్లాక్ నిఘా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ చర్యలు తీసుకుంటాం వల్ల 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన క్యాటిల్ కిల్లు జరగలేదు. అలాగే విలేజెస్లో కూడా ఎంటర్ అయిన సందర్భాలు లేకుండా కేవలం అటవీ ప్రాంతం, కొండ ప్రాంతాలకే పరిమితం చేయడం జరిగింది. కంటిన్యూస్గా థర్మల్ డ్రోన్స్ తోటి దాని పులి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఏమాత్రం అవకాశం దొరికినా ట్రాంక్యులైజ్ చేయడానికి సిచ్యువేషన్ ఫేవరబుల్గా ఉంటే చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే
గత 3-4 రోజుల నుంచి చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నా సరే మనం ట్రాంక్యులైజ్ చేయడానికి అనువుగా పరిస్థితులు రాలేదు. సో మేము ఆశాభావంతో ఉన్నాము. ఖచ్చితంగా ఈరోజు కానీ రానున్న రోజుల్లో అలాంటి సిచ్యువేషన్ వచ్చిన వెంటనే ట్రాంక్యులైజ్ చేస్తాము. ఏదైతే క్యాటిల్ కిల్స్ జరిగినాయో ఒక్కటి కూడా పెండెన్సీ అన్నది లేదు. వైల్డ్ లైఫ్ కాంపెన్సేషన్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో అంత గవర్నమెంట్ పూర్తిగా ఎప్పుడైతే మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయో ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి నుంచి కూడా క్యాటిల్ కిల్ జరిగిన వెంటనే కాంపెన్సేషన్ ఇమీడియట్గా పే చేయాలని, సో ఏ విధమైన పెండెన్సీ లేకుండా చేస్తున్నాము. బట్ కాంపెన్సేషన్ ఇచ్చినంత మాత్రాన దీనికి సొల్యూషన్ కాదు. ఖచ్చితంగా టైగర్ ఇది హ్యూమన్ డామినేటెడ్ ల్యాండ్స్కేప్స్లోకి వస్తుంది కాబట్టి దాన్ని ఎన్టీసీఏ గైడ్లైన్స్ ప్రకారం ట్రాంక్యులైజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది. మీ ప్రత్యేక నిఘాలో పులి ఒకటే ఉందని గుర్తించారా? ఇతర ఏమైనా వస్తున్నట్లుగా గుర్తించారా ఇప్పటి వరకు? ఒకటే పులండి ఏదైతే రిలీజ్ చేశారో ఆ పులే మనకి కోర్మాపురంలో ఏదైతే బంధించారో ఆ పులే తిరుగుతుంది. సో ఫర్దర్గా ఇంకేం టైగర్ మూవ్మెంట్ అన్నది ఏమి లేదు. సో ప్రజలు కూడా ఎవరు కూడా భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. అటవీ శాఖకి సహాయ సహకారాలు అందించండి. ముఖ్యంగా ఏంటంటే ఈ టైగర్ ప్యాటర్న్ చూస్తే ఇప్పుడు లాస్ట్ టైం 14 క్యాటిల్ కిల్స్, అంతకుముందు ఒక 10 క్యాటిల్ కిల్స్ ఒకే నైట్ జరగటానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ కట్టేసి ఉంచడం వల్ల, ఒకే ప్లేస్లో కట్టేసి ఉంచడం వల్ల మా టైగర్ వచ్చి ఒక్కొక్క దాన్ని కిల్ చేసి చంపడం జరుగుతుంది. సో మేము వారికి అక్కడ ఉన్న విలేజర్స్కి ఫార్మర్స్కి చెప్తున్నాము. సో నైట్ టైమ్ ఎస్పెషల్లీ మీరు టై చేయొద్దండి. టై చేస్తే ఏమవుతుందంటే అన్నీ ఒక చోట ఉండి టై చేసినప్పుడు టైగర్కి ఇనఫ్ సఫిషియెంట్ టైం దొరుకుతుంది. ఈ క్యాటిల్ కూడా పారిపోవటానికి అవకాశం లేకుండా ఉండిపోతుంది. సో టై చేయకుండా ఉంటే ఒకదానికి మీద అటాక్ చేసినప్పుడు మిగతా అన్నీ కూడా పారిపోవటానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని సూచనలు పాటిస్తే ఈ క్యాటిల్ లాస్ కూడా ఉండకుండా ఉంటుంది. ప్రస్తుతానికి దాని కదలికలు ఏ విధంగా ఉన్నాయి? కాకినాడ జిల్లాకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రస్తుతానికి కాకినాడ జిల్లా ఎంటర్ అయ్యే అవకాశం లేదండి. ఎందుకంటే అది గోదావరి ఈ పోలవరం ఆ ప్రాంతంలో ఉంది. సో ప్రాజెక్టు ప్రాంతంలో ఉంది. అయితే ఏలూరు జిల్లాలోకి లేకపోతే రాజమండ్రి జిల్లాలోకి ఎంటర్ అవ్వచ్చు. సో మేము అటు 2 జిల్లా అధికారులని వారి సిబ్బందిని కూడా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం పోలవరం జిల్లాలో ఎక్కడైతే మేము పూర్తి నిఘా పెట్టి కంటిన్యూస్ మానిటర్ చేస్తున్నామో ఆ ప్లేస్లోనే రెస్ట్రిక్ట్ అయ్యేలాగా గత 3వ తారీఖు నుంచి ఈరోజు 10th సో సక్సెస్ఫుల్గా రెస్ట్రిక్ట్ చేయగలిగాం. హనుమాన్ టీమ్స్ కానీ బెంగళూరు నుంచి వచ్చిన టీమ్స్ కానీ పూర్తి ఎఫర్ట్స్ పెట్టడం వల్ల కొత్త క్యాటిల్ కిల్ జరగలేదు, అలాగే జనావాసాల్లోకి రాలేదు. అట్ ది సేమ్ టైం ఫాస్ట్గా మూవ్ అయిపోయి కొత్త ప్లేస్లోకి వెళ్ళకుండా రెస్ట్రిక్ట్ చేయగలిగాం. కొత్త ప్లేస్లోకి వెళ్తే వచ్చి ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ అక్కడ మనం అనువైన పరిస్థితుల్లో అంచనా వేసి ట్రాంక్యులైజ్ చేయటానికి మనం అంచనా వేయటానికి టైం పడుతుంది. ఈ లోపల మళ్ళీ ఇంకొక ప్లేస్లోకి వెళ్తే మళ్ళీ మొత్తం అందరి టీమ్స్ అన్నీ కూడా కొత్త ప్లేస్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటివరకు గతం 4 నెలల నుంచి చూస్తే మనకి ఇదే ఇష్యూ అరైజ్ అవుతుంది. ఒక ప్లేస్లో రెస్ట్రిక్ట్ అవ్వకుండా కొత్త ప్లేసులు మారటం ఉండటం వల్ల మనము దాన్ని మానిటర్ చేసి ట్రాంక్యులైజ్ చేసి టైంకి అది మళ్ళీ కొత్త ప్రాంతానికి వెళ్ళటం జరుగుతుంది. సో గత వారం రోజుల నుంచి మనం సక్సెస్ఫుల్గా ఒక ప్రాంతానికి రెస్ట్రిక్ట్ చేయగలిగాము. అక్కడ పూర్తిగా మనకి సిచ్యువేషన్ ఫేవరబుల్గా ఉన్న టైంలో మనం ట్రాంక్యులైజ్ చేస్తాం. ఇది గత 4 నెలలుగా అయితే దాని కదలికలను అయితే గుర్తించడం జరుగుతుంది. ప్రస్తుతం అది డీప్ ఫారెస్ట్లో ఉంది. ఏదైతే 24 పశువులపై అయితే దాడి చేసింది, కొత్తగా అయితే కూడా ఎక్కడ కూడా దాడి అయితే చేయలేదు. ఆ విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నాము. పులిని సురక్షితంగా పట్టుకొని దాన్ని మళ్ళీ అడవిలో వదిలేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 21 హనుమాన్ టీమ్స్ కూడా బృందాలు కూడా ప్రత్యేకంగా అయితే నిఘా కూడా పెట్టడం జరిగింది. అలాగే ప్రజలు కూడా ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు. ఎందుకంటే అది మనుషుల మీద కూడా దాడి చేయట్లేదు, అలాగే పశువుల మీద కూడా దాడి అయితే చేయట్లేదు. అలాగే తమ పశువులను కూడా సురక్షితంగా ప్రాంతాల్లో పెట్టుకోవాలని చెప్తున్నారు. అది పోలవరము, ఎటైతే సీతానగరం, అలాగే ఇటు ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం ఆ ప్రాంతాల్లోనే దీని కదలికలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇటు కాకినాడ జిల్లాకు వచ్చే అవకాశాలు కూడా లేవు. కాబట్టి ప్రజలు అప్పటికప్పుడు కూడా ఏదైనా పులి సంచరించినట్టుగా తమకు ఎక్కడైనా కనిపించినట్టుగా ఉంటే వెంటనే ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని డిఎఫ్ఓ రామచంద్ర గారు చెప్పడం జరుగుతుంది. ఇదే తాజా పరిస్థితి. ఓటెస్ట్.